నమస్తే, నేను విజయారెడ్డి. భారత్ పాకిస్తాన్ మిసైల్ ఎయిర్ డిఫెన్స్లలో ఎవరి బలం ఎంత? పాకిస్తాన్లోని తీవ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా 7వ తేదీ తెల్లవారుజామున మిసైల్ దాడులు చేసినట్టు భారత సైన్యం ప్రకటించిన విషయం మనందరికీ తెలిసింది, చూస్తూనే ఉన్నాం. అయితే రెండు దేశాల వద్ద ఏ క్షిపణులు ఉన్నాయి, గగనతల రక్షణ వ్యవస్థలు ఎలా ఉన్నాయో కూడా ఒకసారి డీప్ డిస్కస్ చేద్దాం. భారతదేశపు అగ్ని-5 క్షిపణి ఉపరితలం మీద నుంచి 5 నుంచి 8,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలపైన దాడి చేయగలదు. అయితే పాకిస్తాన్ వద్ద ఉన్న షహీన్-3 క్షిపణి ఎంత రేంజ్ ఉంది? దీనికి 8,000 కిలోమీటర్లు ఉంటే కేవలము షహీన్కి వచ్చేసి 2,750 కిలోమీటర్లు మాత్రమే ఉంది. ఆయుధాల కోసం భారతదేశం ఎక్కువగా రష్యా మీద, పాకిస్తాన్ చైనా మీద ఆధారపడుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు కూడా. పశ్చిమ దేశాలు చాలా కాలంగా భారత్కు క్షిపణి సాంకేతిక పరిజ్ఞానము ఇవ్వడాన్నే ఆపేశాయి. అయితే మిసైల్ టెక్నాలజీ విషయంలో భారత్, ఫ్రాన్స్ కలిసి పనిచేస్తున్నాయి. ఇందులో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు కూడా ఉన్నాయి. ప్రపంచంలో 7 దేశాల దగ్గర మాత్రమే ఇవి ఉన్నాయి. యాంటీ బాలిస్టిక్ మిసైల్ సిస్టమ్ ఉన్న కొన్ని దేశాల్లో భారత్ కూడా ఒకటి. భారతదేశపు క్షిపణి రక్షణ వ్యవస్థలో 2 రకాల క్షిపణులు ఉన్నాయి. ఇందులో మొదటిది పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ మిసైల్. ఇది చాలా ఎత్తులో కూడా క్షిపణి దాడుల్ని అడ్డుకోగలదు. మరి రెండోది అడ్వాన్స్ ఎయిర్ డిఫెన్స్. ఇది తక్కువ ఎత్తులో కూడా క్షిపణి దాడుల్ని అడ్డుకుంటుంది. ఇక భారతదేశపు యాంటీ బాలిస్టిక్ మిసైల్ సిస్టమ్కి 5,000 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయోగించిన క్షిపణులు కూడా దాన్ని అడ్డుకునే సామర్థ్యం ఉందని భావిస్తున్నారు. భారత్ రష్యాతో కలిసి బ్రహ్మోస్ 2 అనే హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ని అభివృద్ధి చేసింది. వీటిని నేల, నింగి, సముద్రంతో పాటు సముద్రపు లోతుల నుంచి కూడా దీన్ని ప్రయోగించవచ్చు. ఇక సాంప్రదాయ అణ్వాయుధ క్షిపణుల విషయంలో కూడా భారత్ వద్ద అనేక ఆప్షన్లు ఉన్నాయని చెప్పొచ్చు. క్షిపణి దాడులను నిరోధించే సామర్థ్యం కూడా భారత్కి ఎక్కువగానే ఉంది. అయితే మరి భారత్ మాదిరిగా పాకిస్తాన్ వద్ద ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ అయితే లేదు. పాకిస్తాన్కి మరి అది అంత అవసరం లేదనేది కూడా రక్షణ రంగ విశ్లేషకులు మరి అభిప్రాయపడుతున్నారు. భారత్, చైనా మధ్య గతంలో యుద్ధం జరిగింది. మరోసారి చైనాను ఎదుర్కోవాల్సి వస్తే అనే కోణంలో భారత్ తన రక్షణ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకుంటుంది. అయితే పాకిస్తాన్ మాత్రం భారత్ను మాత్రమే తన శత్రువు అని భావిస్తుంది. ఇక భారత్ కోణంలో చూస్తే పాకిస్తాన్కు ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అవసరం లేదని అనిపిస్తుంది. పాకిస్తాన్ క్షిపణుల సామర్థ్యం ప్రాంతీయ లక్ష్యాలను చేరుకోగల స్థాయిలో మాత్రమే ఉంది. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి గాల్లో ఎగరడానికి 15 నుంచి 20 సెకండ్లు మాత్రమే. ఇది వ్యూహాత్మక ఆయుధం. చైనాను దృష్టిలో పెట్టుకొని భారత్ దీన్ని అభివృద్ధి చేసింది. పాకిస్తాన్ దగ్గర ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి లేదు. పాకిస్తాన్కు దీంతో అవసరం కూడా లేదు. పాకిస్తాన్ ఆయుధాలన్నీ భారత్ లక్ష్యంగా ఉంటే భారత్ తన రక్షణ సామర్థ్యాన్ని మాత్రం చైనా లక్ష్యంగా పెట్టుకుంది. 1998లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించినప్పుడు ఇదే విషయాన్ని నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ రాసిన లేఖలో కూడా వివరించిండ్రు అనేది కూడా మనకి ఈ వివరాలన్నీ కూడా తెలుస్తున్నాయి. అయితే చైనాతో కలిసి షహీన్ క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేసింది పాకిస్తాన్. షహీన్ క్షిపణులు స్వల్ప, మధ్యంతర, దీర్ఘశ్రేణి లక్ష్యాలపైన మాత్రం దాడులు చేయగలవు. భారత్ దాడులను ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ కూడా యాంటీ బాలిస్టిక్ మిసైల్ వ్యవస్థలను సమకూర్చుకునే పనిలో ఉందట. పాకిస్తాన్ దగ్గర HQ-9BE ఉంది. అయితే భారత్ బ్రహ్మోస్ ప్రయోగిస్తే దాన్ని అడ్డుకోవడం పాకిస్తాన్కి సాధ్యం కాకపోవచ్చు. భారత్, పాకిస్తాన్ క్షిపణి సామర్థ్యం గురించి ఇక చెప్పాల్సి వస్తే భారత్ వద్ద BMD సీల్స్ అంటే బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ఉంది. ఇది పాకిస్తాన్ దగ్గర అయితే లేదు. అయితే BMC ప్రతిసారి 100% లక్ష్యాలను ఛేదిస్తుందని కూడా చెప్పలేమట. ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ విఫలం కావడం కూడా మనం చూసినాం. అయినప్పటికీ భారీ దాడులను ఎదుర్కోవడంలో BMD సీల్స్ ఉపయోగపడతాయి. భారత్ వద్ద వ్యూహాత్మక సాంప్రదాయ ఆయుధాలు ఉన్నాయి. ఉదాహరణకి అగ్నివ్యూహాత్మక క్షిపణి బ్రహ్మోస్ సాంప్రదాయ రకానికి చెందింది. వాటిని పాకిస్తాన్ వద్ద ఉన్న గౌరీ, బాబర్ క్షిపణులతో పోల్చినప్పుడు భారత క్షిపణులు దాడి చేసే సామర్థ్యంలో ఎంతో ముందున్నాయి. భారత ఆత్మరక్షణ వ్యవస్థ కూడా ఇప్పుడు బాగా మెరుగుపడిందని చెప్పొచ్చు. అంటే ఏ రకంగా చూసినా కూడా యుద్ధం కంటిన్యూ అవుతున్నప్పటికి కూడా ఎవరెవరి బలం ఎంత అని చూసుకుంటే మాత్రం భారత బలం ముందు పాకిస్తాన్ ఇక మట్టి కరవక తప్పదని చెప్పొచ్చు. ఇప్పటికే జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా భారత సైన్యం ఎంత వ్యూహాత్మకంగా ముందుకోతుంది, పాక్ను ఎలా దెబ్బ కొడుతుందనే విషయాన్ని మనము క్షణక్షణం ఉత్కంఠగా చూడడం జరుగుతూనే ఉందని చెప్పొచ్చు.